అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరంలో వినాయక నిమజ్జనాలపై ఇటు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగా ఏర్పాటు చేయలేదంటూ కూడా ఒకవైపు అక్కడికి వెళ్ళి ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీని గురించి మనతో మాట్లాడడానికి భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ రవినూతల శశిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. మీరు అసహనం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎవరిని మోసం చేయాలనుకుంటుంది? గడిచిన నెల రోజులుగా అనేక సమావేశాలు నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ మమ్మల్ని రూట్ ఇన్స్పెక్షన్ కోసం పిలిచింది. ఏర్పాట్ల ఇన్స్పెక్షన్ కోసం పిలిచి ట్యాంక్ బండి మీద ఏం ఏర్పాట్లు అయినా పోదామంటే నిరాకరిస్తున్నారు అధికారులు. ఏమనంటే కోర్టు తీర్పని సాకువ చెప్తున్నారు. ఖబర్దార్, మా యొక్క విశ్వాసాలను, మా యొక్క నిమజ్జనోత్సవాన్ని అడ్డుకోవాలని చూస్తే నగరం స్తంభింపజేస్తాం. జరగబోయేటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. హిందువుల విశ్వాసాలతో ఆడుకుంటారా మీరు? గడిచిన సంవత్సరంగా ఏం చేశారు? గాడిద పండ్లు దోమినరా మీరు? కోర్టు తీర్పును సరిచేయించేటువంటి ప్రయత్నం చేయక 46 సంవత్సరాల యొక్క వేడుక ఇది. 46 సంవత్సరాలుగా భాగ్యనగరంలో మా చెరువు, అది హిందువులది. మా చెరువులో మేము పూజించుకునేటువంటి విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడానికి ఏ రూల్స్ అడ్డం వస్తున్నాయి? నీ అసమర్థత కారణంగా, నీ తెలివి తక్కువ పని కారణంగా, నీ హిందూ ద్వేషం కారణంగా ఇవాళ కోర్టు తీర్పు ఆ విధంగా రావడానికి కారణమైంది. దాన్ని సరిచేపి రేపటి లోపు నిమజ్జనం ఏర్పాట్లు జరగకపోతే భాగ్యనగరాన్ని స్తంభింపజేస్తాం. అంటే హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాలకి 2-3 రోజుల ముందే ఈ విధంగా హైడ్రామా ప్రతి సంవత్సరం కూడా చోటు చేసుకుంటుంది. ఏంటి అసలు దీని ముందస్తుగా ప్రణాళిక లేవా ఏంటి? అధికారులను అడగాల. ఈ ప్రశ్న అధికారుల నుంచి సమాధానం చెప్పాలి. మేము అదే అంటున్నాము. మీరు ఇన్ని మీటింగులు పెట్టి, ఇన్ని సమీక్షలు నిర్వహించి చివరికి వచ్చేసి చేతులు ఎత్తేస్తే మీ చేత కాకపోతే పక్క జరగండి, మేము ఏర్పాట్లు చేసుకుంటాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 1980 నుంచి 92 వరకు మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఇవాళ ప్రభుత్వం మీద విశ్వాసం, హిందువుల యొక్క విశ్వాసం మాకు కూడా ఏర్పాట్లు చేస్తుందని సంతోషపడ్డాం. కానీ ఇట్లా మోసం చేస్తుందని మేము ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేసి తీరుతుంది. ఎంతమంది పోలీసులను పెట్టుకుంటారో, పారామిలిటరీ బలగాలను దించుకోండి. యథావిధిగా నిమజ్జనం చేస్తాం. ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా నేను, వినాయకుని నిమజ్జనంతో ఆటలాడుకోవాలని చూసినటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంది. కుప్పగూలిన చరిత్ర ఉన్నది. ఒకసారి గత చరిత్రను చూడండి. ఈ ప్రభుత్వం కూడా మాకు అదే కావాలనుకుంటే విఘ్నేశ్వరుడు అదే ఇస్తాడు. మేము యథావిధిగా నిమజ్జనం జరిపి తీరుతాం. ఏ శక్తి అడ్డుకోలేదు. హైదరాబాద్లో జరిగే ఈ నిమజ్జన వేడుకలకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాబోతున్నారు. ఏంటి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయి, ఇంకా అలానే ఉన్నాయా? ఇప్పుడే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది 5 నిమిషాల ముందు. వారు ఆ రోజు మధ్యాహ్నం 1 గంటలకు భాగ్యనగరానికి చేరుకోబోతూ ఉన్నారు. భాగ్యనగరంలో వినాయక చౌక్, ఎంజే మార్కెట్ వేదిక ద్వారా యావత్ హిందూ సమాజానికి మార్గనిర్దేశనం చేయబోతూ ఉన్నారు. వారికి ఘనంగా స్వాగతం పలకడానికి భాగ్యనగర్ ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. వారు 6 సెప్టెంబర్ రోజున మధ్యాహ్నం 3 గంటలకు వినాయక చౌక్ అంటే ఎంజే మార్కెట్ వేదిక ద్వారా హిందూ సమాజాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈపాటికే భాగ్యనగరం కాషాయమయంగా అలంకరించుకున్నాం. అనేక వేదికల ద్వారా, స్వాగత వేదికల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని ప్రధాన రూట్లలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినాం. స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి పరిరక్షణ అనేటువంటి నినాదంతో దేశభక్తి, దైవభక్తి పూర్తి వాతావరణం లోపల మా యొక్క ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుంటాం. ఈ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయడం లోపల విఫలమైతే హిందూ సమాజం సర్వం సిద్ధంగా ఉంది. ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికంటే వేగవంతంగా మేము ఏర్పాట్లు చేసుకోగలుగుతాం. అంటే కోర్టు ఆర్డర్ ప్రకారం నడుచుకుంటామని ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ఇలానే ఉంటే మీ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? శాసనోల్లంఘన చేస్తాం. మా యొక్క ధార్మిక హక్కును కాలరాస్తామంటే శాసనోల్లంఘన చేసి తీరుతాం. మా యొక్క ధార్మిక హక్కును కోల్పోము. మా యొక్క హిందూ సమాజానికి తలదించుకొనియము. చట్టాలు తేండి. కోర్టు తీర్పులను తిరగరాస్తూ జీవోలు, ఆర్డినెన్సులు ప్రభుత్వాలు దేవాలా? అది ప్రభుత్వం బాధ్యత. ఈ ప్రభుత్వాలు హిందువుల యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తాయా? ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం హిందువుల యొక్క విశ్వాసాలను కించపరిస్తే ప్రభుత్వాన్ని అడగాల. మేము హిందువులు సగర్వంగా
ఎత్తుకునేలాగా అత్యంత వైభవంగా గణేష నిమజ్జనోత్సవాన్ని చేసి తీరుతాము. అందరూ ఉదయం 6వ తేదీ ఉదయమే బయలుదేరి రండి. అంగరంగ వైభవంగా అద్భుతంగా ఈ దేశభక్తి దైవభక్తి వాతావరణం లోపల ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుందాం. ఉదయమే బయలుదేరి రండి. భాగ్యనగరం లోపల శోభాయమానంగా జరిగేటువంటి ఉత్సవాలను తిలకించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా దేశ ప్రజలతోటి కీర్తించబడుతున్నటువంటి అమిత్ షా గారు మనందరి మధ్యన ఈ ఉత్సవాలను తిలకించడానికి రాబోవటం ఇది భాగ్యనగర్ చరిత్ర లోపల ఒక మైలురాయి. నాడు ఏ రజాకార్ భావజాలమైతే ఈ ఉత్సవాలను ఆపాలని చూసిందో, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రారంభానికి ఒక నేపథ్యం ఉంది. హిందూ పండుగలను స్వేచ్ఛగా చేయనిచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు నాడు పురుడు పోసుకుంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. నాటి రజాకార్ భావజాలం హిందువుల మీద దాడులు చేయాలని చూసింది. ఆ రజాకార్ భావజాలాన్ని ఎదిరించి వాళ్ళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గడిచిన 46 సంవత్సరాలుగా హిందూ సంఘటన కోసం పనిచేస్తుంది. ఈ సంఘటనను తిలకించడానికి, ఈ భాగ్యనగరం లోపల ఈ వాతావరణాన్ని తిలకించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాబోతూ ఉన్నారు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని రజాకార్ల నుంచి విముక్తి చేస్తే నేటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షా గారు మనందరికీ ప్రేరణ ఇవ్వడానికి, మనతో కలిసి పాల్గొనడానికి భాగ్యనగర్కు ఇచ్చేస్తున్నారు. వారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతాం. రండి, కలిసి రండి, ఉదయమే నిమజ్జనోత్సవం లోపల పాల్గొందాం. సో ఈ నెల 6న జరిగేటువంటి గణేష్ ఉత్సవాలకు సరిగా ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదంటూ కూడా ఒకవైపు అసహనం వ్యక్తం చేసిన ప్రతి సంవత్సరం కూడా ఇటు చివరి ఏదైతే నిమజ్జనానికి 3 రోజుల ముందుగానే ఎప్పుడు కూడా హైడ్రామా చోటు చేసుకుని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎంతోమంది హిందువులు తరలి వస్తారు, అలాంటిది దీనిపైన నిర్లక్ష్యం ఏంటంటూ కూడా ఒకవైపు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ఎవరైతే జనరల్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెనపర్సన జ్ఞానేశ్వర్తో కలిసి శిల్పాటివ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.